బాగా అయింది, తిక్కు కుదిరింది, వీళ్ళకి అసలు ఇలాగే జరగాలి, ఇది ఎప్పుడో జరగాలి అని చెప్పి చాలా కామన్గా మాట్లాడుతూ ఉంటారు, స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే జాలి కాదు కదా అసలు వాళ్ళు ప్రవర్తించిన తీరు, లేకపోతే ఈ శిక్షలు ఎప్పుడో పడాల్సింది వీళ్ళకి, ఇప్పుడు కాదు. 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక గాలివాన్తో పోయింది. శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడు 100 తప్పులు వెయిట్ చేసిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకసారి శిక్షించాడు. ఇలా ఈ మాట్లాడుకోవడం అనేది గత 3 రోజుల నుంచి, ఒక 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్, తదనంతర పరిణామాలు, కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత 14 రోజుల రిమాండ్, ఇవన్నీ జరుగుతున్న తీరు, లేకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ, పార్టీలో కానీ లేదా నాటి చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా ఇప్పుడు శాపాలుగా మారాయి. ఇలా జరగడంలో తప్పే లేదు, అసలు ఇది ఎప్పుడో జరగాలి, తగిన శాస్తి జరిగింది, అసలు ఎంత ప్రవర్తించిన హేయమైన తీరు, అలాగే బయటపడుతున్న అంశాలు, ఈ దోపిడీ, ఆక్రమణలు, దౌర్జన్యాలు, వీటికి అసలు ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే ప్రజలు కూడా విస్తుపోతున్నారు. అంటే ప్రతిపక్షంలో టీడీపీ చేసినటువంటి ఆరోపణలు, చెప్పినటువంటి అంశాలు, లేకపోతే చేసినటువంటి అక్రమాలు బయటపెట్టినవన్నీ కూడా ఇప్పుడు ససాక్ష్యాలతో కూడా కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో 9 నెలలకి ఫిక్స్ చేస్తోంది అని అంటే, జరుగుతున్న విషయాలు చూస్తుంటే నిజంగా అసలు ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. ఈ స్థాయిలో కొండల గుండు కొట్టేశారా, లేకపోతే ఈ స్థాయిలో దౌర్జన్యం దోపిడీ చేశారా, ఇలా మట్టి దోపిడీ చేశారా, మట్టిని కానీ లేకపోతే చెరువుల్ని తవ్వేయడం కానీ, అసలు ఈ దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా చూస్తుంటే ఈ ప్రధానంగా మనం చూస్తే గన్నవరం నియోజకవర్గం బాపులపాడు కానీ, ఉంగుటూరు కానీ, రూరల్ మండలాల పరిధిలో విచ్చలవిడిగా మైనింగ్ అక్రమాలు, కార్యకలాపాలు, వాగుల్ని, తోటల్ని కొల్లగొట్టేసిన వ్యవహారం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గరికి ఆధారాలతో సహా చేరాయి. బాధితులు బయటకు వస్తున్నారు. వెదురుపాలెం కొండ ప్రాంతంలో అయితే భారీ స్థాయిలో అక్రమం జరిగిన విషయం కూడా వెలుగు చూసింది. 300 ఎకరాలకు పైగా విస్తరించున్న కొండ ప్రాంతాన్ని భారీగా బ్లాస్టింగ్ చేసి, పిండి చేసి మరీ దోచేసుకున్న వైనం బయటపడింది. కేవలం ఇది ఒక్కటేదో టీడీపీ ఆఫీస్పై ఆ రోజు జరిగిన ఘటనలో సాక్షుల్ని బెదిరించి, లేకపోతే ఇవన్నీ కాకుండా అక్రమాలు, దౌర్జన్యాలు, కొండల్ని లేకపోతే ఈ గుట్టల్ని రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులు కూడా ఈ పాపాల్లో వాటాలు ఉన్నట్టుగా వెలుగు చూస్తోంది. ఇంకా చెప్పాలి అంటే సూరంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అంశాలన్నింటినీ కూడా వంశీ అనుచరులు అనేక ప్రయత్నాలు చేసి అసలు లెక్కలకు మించి దోచేసుకున్న వైనం కూడా ఆధారాలతో సహా ప్రభుత్వం వద్దకు చేరింది. అలాగే మల్లవల్లిలోని సర్వే నెంబర్ 11లో వంశీ అనుచరులు అయితే ఏకంగా 175 ఎకరాలని అడ్డగోలుగా తవ్వేశారు. అలాగే 80% పైగా చెరువులకి ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టారు. ఇదే కాకుండా కుంటలని, వీటిలన్నింటినీ కూడా 150 ఎకరాలకు పైగా తవ్వేసిన వ్యవహారం, గ్రావెల్ ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం, అవన్నీ దోచేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తర్వాత, ఈ జరిగిన ఘటనల తర్వాత అసలు అరెస్ట్ చేసి ఎప్పుడో చేయాల్సింది, ఆధారాలు పట్టుకోవడం కూడా కొంత కూటమి ప్రభుత్వం లేటుగా చేసిందా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళు చేసిన వ్యవహారం కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, ఏది కూడా వీళ్ళు దోచుకోవడానికి అనర్హం కాదు అన్న స్థాయిలో దోచేసిన వ్యవహారాలు వెలుగు చూస్తుంటే అసలు ఇది ఎప్పుడో చేయాలి, ఇప్పుడు జరిగిన దానికి విషయం కనీసం ఎవరికన్నా ఏదైనా జరిగితే అయ్యో అంటారు. అసలు అయ్యో అనే పరిస్థితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. అలాగే నెక్స్ట్ చిట్టా కూడా రెడీ అయింది. అదే గుడివాడకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అలాగే గడ్డం గ్యాంగ్కి సంబంధించిన అక్రమాలు కూడా ప్రస్తుతం వెలుగు చూడటంతో నెక్స్ట్ వాళ్ళ వంతేనా అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇదే కాకుండా నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన కేసుల విషయంలో కూడా 3rd డిగ్రీ ప్రయోగించిన నిందితులటువంటి వీళ్ళందరికీ కూడా, కామెపల్లి తులసిబాబుకి, వీళ్ళందరికీ కూడా హైకోర్టు బెయిల్ మంజూరు నిరాకరించిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు, లేకపోతే ఈ దౌర్జన్యాలు, ఆక్రమణల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్తున్న వ్యవహారాన్ని అందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ప్రధానంగా ఈ గడ్డం గ్యాంగ్ అరాచకాల జాబితా ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో మరి ఇది ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ వ్యవహారమే 7 నెలలు పట్టింది. మరి గడ్డం గ్యాంగ్ది కూడా త్వరగా పట్టుకుంటారా, లేకపోతే దాన్ని కూడా కొంత ఏమైనా మేనమేషాలు లెక్కిస్తారా అనేది కూడా చర్చ జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గడ్డం గ్యాంగ్, లేకపోతే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన కొడాలి నాని ఎక్కడున్నారు, ఫోన్ ఆఫ్ చేసుకున్నారు, వారి మనుషులకి టచ్లోకి రావటం లేదు, మరి ఇక్కడ ఉంటారా, ఆల్రెడీ పారిపోతారా, ఇలాంటి రకరకాల వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి
వారికి సంబంధించిన చిట్టా కూడా రెడీ అయిందని చెప్తున్నారు. ఇంకొక పక్కన ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోర్టులో తిట్లు, జైల్లో చిందులు అన్నట్టుగా ఎక్కడా కూడా ఒక పశ్చాత్తాప ధోరణి ఆయనలో కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే పరిస్థితే కనిపిస్తోంది. మళ్ళీ ఈ బ్యారక్లో ఉండను, ఈ టాయిలెట్ వాడను, జైలు అధికారులపై ఒక రకంగా వీరంగా సృష్టించారు. చాలామందికి వార్నింగ్ ఇచ్చారు, ఇది ఎవరు చేశారు, మీ అందరూ అంతూ తేలుస్తాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని. మరి ఆ ప్రాంతంలో ఉండడం వల్ల వారు అలా జరిగిందో ఏమో, నడువు నొప్పి ఉందంటూ రకరకాలుగా ప్రయత్నించారు. జనరల్గా ఏదో అంటారు కదా, హైలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా కన్ను మిన్ను కనిపించదు అని. అప్పుడప్పుడు మరి లోలో పడిపోయినప్పుడు తమ చేసిన పాపాలు కానీ ఇవన్నీ కూడా శాపాలుగా టర్న్ అవుతాయి. సో అలాంటి టైంలో జాలి చూపించే పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వం ఇంతే సీరియస్నెస్తో కొనసాగుతుందా మిగిలిన వాళ్ళ అంశాల వ్యవహారంలో? ఇప్పటికే ప్రభుత్వం దగ్గరికి ఈ చిట్టా చేరిందంటున్నారు. అలాగే ఇందులో ఉన్నటువంటి లీగల్ అంశాలు నెక్స్ట్ ఏంటి అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి.